హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో, మొత్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి 4,00,000 రూపాయల బెనిఫిట్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే దీనితో పాటు అన్నదాత సుఖీభవ పథకానికి మార్గదర్శకాలను కూడా అయితే విడుదల చేశారు. సో, టోటల్‌గా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ యొక్క మార్గదర్శకాలేంటి? అలాగే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4,00,000 బెనిఫిట్ అనేది రైతులకి ఏ విధంగా ఇవ్వబోతున్నారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా అంటే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే రైతులు ఉంటే దయచేసి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 శుభవార్తలైతే చెప్పారండి. సో, వాటిలో మనకు అన్నదాత సుఖీభవ పథకం ఒకటైతే, మరొకటొచ్చేసి 4,00,000 రూపాయల వరకు రైతులు డైరెక్ట్ బెనిఫిషరీ అంటే డైరెక్ట్‌గా బెనిఫిట్ అనేది పొందే విధంగా ఒక కొత్త పథకాన్ని అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. సో, ఇది అందరికీ కాదండి, కేవలం రైతులకి మాత్రమే. సో, ఇదేంటో ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకొని నెక్స్ట్ అన్నదాత సుఖీభవ స్కీమ్‌కి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకొక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. సో, ఆ నోటిఫికేషన్ నేను యాజ్ ఇట్ ఈజ్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూడొచ్చు. ఏపీలో కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఒక పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకు ఆశాజనకంగా మారుతుంది. సూక్ష్మ సాగునీటి పథకం కింద అర్హత కలిగిన రైతులకు డ్రిప్ సేద్యం పరికరాలను భారీ సబ్సిడీతో అందించనున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకి 2,00,000 రూపాయల నుంచి 4,00,000 రూపాయల వరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే కడప జిల్లాలో 15 హెక్టార్లలో ఈ పరికరాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా 14,000 వేలకు మందికి పైగా రైతులు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చెందబోతున్నారు. ఇక ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కులానికి సంబంధించినటువంటి రైతులకు 5 ఎకరాల లోపు పొలం ఉంటే 100% రాయితీ వర్తించనున్నారు. అంటే వారు డ్రిప్ పరికరాలను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. సో, అందుకనే నేను చెప్పిందేంటంటే, సో, మీరు ఫ్రీగా పొందొచ్చు కాబట్టి, సో, మీరైతే డైరెక్ట్‌గా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి దీన్నైతే ఎలా పొందాలో మీరైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో, ఇక మనకు 5-10 ఎకరాల పొలం ఉన్న వారికి మాత్రం మిగిలినటువంటి రిమైనింగ్ ఏవైతే మనకు బీసీ, ఓసీ అట్లాంటి కేటగిరీకి సంబంధించిన వారు ఉంటారో, సో, అటువంటి వారికి మాత్రం 10 ఎకరాల నుంచి పొలం ఉన్న వారికి 90% మాత్రం రాయితీ అయితే ఇవ్వబోతున్నారు. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న వారికి 50% రాయితీ లభిస్తుంది. రాయితీ శాతాలను బట్టి 2,00,000 రూపాయల నుంచి 4,00,000 రూపాయల వరకు విలువైనటువంటి పరికరాలు పొందే అవకాశం ఉందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. రైతులు తాము అర్హులేనా అనే విషయాన్ని నిర్ధారించుకొని ఆర్బీకే సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. సో, మనకు రీసెంట్‌లీ ఆర్బీకే సెంటర్స్ అయితే పెట్టినారనమాట. అంటే రైతు భరోసా కేంద్రం. ఈ రైతు భరోసా కేంద్రాల్లో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా నీటిని నేరుగా మొక్కలకు రూట్ల ప్రాంతానికి చుక్కల రూపంలో అందించడం వల్ల నీటి వృధా తగ్గుతుంది. ఇది నీటి కొరత ఉన్న ప్రాంతాలలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా ఈ పద్ధతిలో ఎరువులు కూడా నీటితో కలిపి నేరుగా అందించవచ్చు. ఈ సాంకేతికత వల్ల పంట దిగుబడి మెరుగవడంతో పాటు పెట్టుబడి తక్కువ ఉండడం ద్వారా రైతులు లాభపడతారు. ఇది కేవలం రైతులకే కాకుండా పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు అప్డేట్ ఇచ్చిందండి. సో, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే రైతులు ఉంటే నో ప్రాబ్లమ్. సో, మీరైతే వాళ్ళకి ఈ పథకం ద్వారా అప్లై చేసుకోమని చెప్పండి. సో, దీనికి సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు అయితే ఇచ్చారన్నమాట. సో, మనకు అప్లై చేసుకున్నానికి. ఈ పథకం కింద ఒక్కొక్క రైతుకి వాళ్ళకిచ్చే సబ్సిడీ అమౌంట్‌ని బట్టి, సో, కొంతమందికి అంటే 5 ఎకరాల లోపు పొలం ఉండే వారికి ఎస్సీ, ఎస్టీ ఉంటే, సో, వాళ్ళందరికీ కూడా డైరెక్ట్‌గా ఫుల్ పేమెంట్ అయితే వస్తుందనమాట. సో, 4,00,000 అయితే మీకు ఎలిజిబిలిటీకి అయితే వస్తారు. సో, మిగిలినటువంటివి మనకు 5 ఎకరాల కంటే 10 ఎకరాలు అట్లాగా 15 ఎకరాలు ఉంటే, సో, మీకు పర్సెంటేజ్ అయితే మారుతుందనమాట. సో, మీకు 90%, 80%, సో, ఇట్లాగైతే వెళ్తూ ఉంటుంది. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 2,00,000 రూపాయల నుంచి 4,00,000 రూపాయలు విలువైనటువంటి పరికరాలను అయితే అందివ్వబోతున్నారు. సో, దీని ద్వారా మనకు ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మనకి ఇవ్వడం ద్వారా
మనకు నీటి వృధా కాకుండా కాపాడడమే కాకుండా మనకు పంట దిగుబడిని కూడా అధికంగా పెంచవచ్చు అనమాట. సో మనకు లైక్ బయట దేశాలను కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇస్రాయేల్ కానీ అంటే డెవలప్డ్ కంట్రీస్ కనుక మనం చూసుకుంటే ఎక్కువగా వాళ్ళు నీటి కొరత ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఈ మనకు ఎగ్జాంపుల్గా మనకు ఖత్తర్ అంటే మనకు సౌదీ కానీ సో ఇట్లాంటి దేశాల్లో కూడా చూసుకున్నట్టయితే మనం ఏ ప్రాంతాలైనా సరే మనం ఈ నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాలను కనుక మనం చూసుకుంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అక్కడ పండే పంటలు కూడా చాలా అంటే చాలా చాలా క్వాలిటీగా కూడా ఉంటాయి అన్నమాట పంటలు అనేటివి. సో నీటి పారుదల కంటే కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండే పంటలు కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అయితే మనకు మరింత మెరుగుపరిచి రైతులకు సరైనటువంటి పంట దిగుబడిని ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి ఇరుకులు ఇబ్బందుల నుంచి వాళ్ళని గట్టెక్కించాలి ఈ స్కీమ్ అయితే రూపొందించారు. సో ఇక మనకు రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హత కలిగిన రైతులు ఉంటారో సో ఇటువంటి వారందరికీ కూడా మే నెలలో మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే వేయబోతున్నారు. సో తొలి విడత అని ఎందుకన్నానంటే 2024లో ఫస్ట్ విడుదల చేస్తామని చెప్పారు. విడుదల చేయలేదు. కానీ మనకి ఇప్పుడు 2025 అయితే స్టార్ట్ అయింది. సో మనకు మే నెలలో అయితే వేస్తామని చెప్పారు. సో ఈ మే నెలలో ఒక్కొక్కరి ఖాతాలోకి ఎంత మొత్తంలో డబ్బులు అనేది క్రెడిట్ కాబోతుందంటే సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలని 3 విడతల్లో ఇస్తుంది. సో మేము కూడా 14,000 రూపాయలని 3 విడతల్లో అయితే ఇస్తాము. సో ఒక్కొక్క విడతలో మనకు 4,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తామని చెప్తున్నారనమాట. సో 4,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయలు 8,000 రూపాయలు అవుతుంది. సో రిమైనింగ్ 6,000 రూపాయలు అయితే మనకు ఒక విడత లాస్ట్ విడతలు అయితే విడుదల చేస్తారు. సో ఈ విధానాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. అయితే దీనికి సంబంధించి ఈసారి మనకు కఠినమైనటువంటి నిబంధనలు అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఎందుకనంటే ఈ యొక్క రైతుల సంఖ్య అనేది మనకు గణనీయంగా అయితే పెరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి ఆ యొక్క రైతులకి ఎవరైతే జెన్యూన్‌గా ఎలిజిబిలిటీ ఉంటారో సో అటువంటి వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేదానికి మనకు కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ యొక్క కొత్త రూల్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే రైతు కేవలం 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి. ఇది ఒక 10 ఎకరాల కంటే తక్కువ భూమి కంటే వాళ్ళకి 1 ఎకరా పొలం ఎక్స్ట్రా ఉన్నా సరే వారికి ఈ స్కీమ్ అయితే వర్తించదు. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద 10 ఎకరాల కంటే తక్కువ భూమి ఉండడంతో పాటు ఖచ్చితంగా వాళ్ళకి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డ్ అయితే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రైతు గుర్తింపు కార్డుకు సంబంధించి రీసెంట్‌గా నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. సో రైతు గుర్తింపు కార్డ్ అంటే ఏమీ లేదండి. మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళేసి అక్కడ మీ యొక్క భూమికి సంబంధించి రైతు గుర్తింపు కార్డు మేము అప్లై చేసుకోవాలని చెప్తే సో వాళ్ళొచ్చేసి మీకు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ తీసుకుంటారు. మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్ నెంబర్ మీకు సర్వే నెంబర్ ఉంటుంది కదా! సో దాన్ని తీసుకుంటారు. తర్వాత మీకు కొత్తగా పాస్‌బుక్ అయితే వచ్చింది కదా! సో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న భూ పరిరక్షణ హక్కు అని చెప్పేసి ఒక కొత్త పాస్‌బుక్ వచ్చింది కదా! దాంట్లో మనకు ల్యాండ్‌కి సంబంధించి ఒక పార్ట్ నెంబర్ లాంటిది ఒకటైతే చిన్న నెంబర్ అయితే ఒకటి ఇచ్చారన్నమాట. సో ఆ నెంబర్‌ని అయితే 3 అంకెల నెంబర్‌ని ఎంటర్ చేసుకుంటారు. సో వాళ్ళు ఎంటర్ చేసుకున్న తర్వాత మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఒక నోట్ అయితే ఇస్తారన్నమాట. సో మీకు మెసేజ్ రూపంలోనే వస్తుంది ఇదంతా. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో ఎవరైతే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది పొందుకొని ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో అయితే నమోదు చేయబడతాయి. సో వీళ్ళు ఏ పంట ఏస్తున్నారు? ఎలాంటి పంట ఏస్తున్నారు? సో వీళ్ళకి ఎలాంటి మనం ఇన్‌కమ్ అయితే వాళ్ళకి సోర్స్ చూపించాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వరేశారనుకోండి, వరికి గిట్టుబాటు ధరను కల్పించడం. ఒకవేళ మీకు అకాల పంట నష్టం అంటే మీకు వర్షాలొచ్చి మీరు పంట నాట్లు గాని ఏసినప్పుడు గాని, లేదా మీరు వరి కోత కోసేటప్పుడు గాని, వర్షాలొచ్చి పంట గనక నీట మునిగిపోయిందనుకోండి, అప్పుడు పంట నష్ట పరిహారాన్ని కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ గుర్తింపు కార్డుని అయితే యూజ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కండిషన్ అయితే అప్లై చేస్తుందండి. రైతు గుర్తింపు కార్డు ఎవరికైతే ఉంటుందో సో వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మనకు ఏ విధంగా డబ్బులు పడతాయంటే తొలి రోజున మనకు 1 ఎకరా పొలం కలిగిన వారికైతే 4,000 రూపాయల చొప్పున క్రెడిట్ అవుతుంది. సో రెండో రోజున 2 ఎకరాలు కలిగిన వారికి, మూడో రోజున 3 ఎకరాలు కలిగిన వారికి. సో ఈ విధంగా మనకు 1 బై 1 మొత్తంగా మనకు వచ్చేసి 10 ఎకరాలకి 10 రోజుల పాటు డబ్బులైతే పడతాయండి. సో ఒక్కసారి అందరికైతే క్రెడిట్ కావు. సో మనకు మొత్తంగా 10 రోజుల పాటు క్రెడిట్ చేసేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సన్నద్ధమైంది. రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో కూడా సో ఈ విషయం మీదే మనకు చర్చ అయితే జరిగిందనమాట. అన్నదాత సుఖీభవ స్కీమ్‌కి సంబంధించి కొంచెం మనకు ఇంప్లిమెంట్ అయితే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించి మనకు ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా మనకు ఈ యొక్క మే నెలలో
ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి శుభవార్త అయితే అందించడం జరిగింది. మనకు మే నెలలో అన్నదాత సుఖీభవ డబ్బులనేది విడుదల చేసేందుకు అర్హుల లిస్ట్ అయితే త్వరలో విడుదల చేయబోతున్నారు. సో, అర్హుల లిస్ట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతూ ఉండండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే ఎప్పటికప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.